మహిళల ప్రీమియర్ లీగ్ 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టే ప్రదర్శనతో తొలిసారి టైటిల్ను కొట్టింది. గత సీజన్స్లో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాట పట్టిన ఈ జట్టు ఈసారి మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్స్లో ఢిల్లీని మట్టి కరిపించింది. అయితే ఈ ఎడిషన్లో ఆ జట్టు కప్పు గెలిచిందంటే ప్రధాన కారణం ఎలిసా పెర్రీనే. జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు అద్భుత ప్రదర్శన చేసిన ఆ ఆస్ట్రేలియా క్రికెటర్ అనూహ్య విజయాలను అందించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారించింది. టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచింది. ఈ ఎడిషన్లో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో పెర్రీ కొట్టిన సిక్సర్స్ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగింది ఈ బ్యాటర్. ఇదే మ్యాచ్లో ఆమె కొట్టిన ఓ బంతి నేరుగా వెళ్లి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గ్రహీతకు ఇచ్చే కారు అద్దాన్ని పగలగొట్టింది. దీంతో దీప్తి శర్మ బౌలింగ్లో ఇది జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత కారు అద్దం పగలగొట్టడంపై ఈ క్రికెటర్ ఫన్నీగా స్పందించింది. భారత్లో తనకో ఇన్సూరెన్స్ లేదని ఫన్నీ కామెంట్ చేసింది. మామూలుగానైతే బయట కారు అద్దాన్ని ఎవరైనా పగలగొడితే ఫైన్ విధిస్తారు లేదా డ్యామేజ్ను సరిచేయిస్తారు. కానీ ఈ టోర్నీ టైటిల్ స్పాన్సర్ అయిన టాటా గ్రూప్ ఫెర్రీకి ఓ మర్చిపోలేని కానుకను ఇచ్చింది. ఫెర్రీ పగలగొట్టిన కారు అద్దాన్ని ఫ్రేమ్ కట్టించి మరీ గిఫ్ట్గా ఇచ్చింది. ఆమెతో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక అన్నింటికంటే హైలైట్ ఏంటంటే తను పగలగొట్టిన కారు అద్దంతో పాటు ఆ కారు కూడా తనకే బహుమతిగా వచ్చింది. ఎందుకంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఎలిసా ఫెర్రీదే. అయితే ఆ కారు అద్దాన్ని బాగు చేసి ఇచ్చారు అనుకోండి. ఈ టోర్నీలో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సి ఉండగా పెర్రీ అద్భుత ప్రదర్శన చేసింది. పైగా ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్తో 3 సార్లు తలపడిన ఆర్సీబీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. అలాంటి పరిస్థితుల్లో పెర్రీ అదిరే ప్రదర్శన చేసి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించింది. 6 వికెట్లతో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అటు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లోనూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ ఆసీస్ బ్యాటర్ అందుకుంది. 50 బంతుల్లో 66 పరుగులు చేసింది. బౌలింగ్లోనూ ఓ వికెట్ తీసింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా పెర్రీనే ఎంపిక కావటం విశేషం.